యావత్తు భారతదేశ పిల్లలకు తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు రవీంద్ర భారతిలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు అందరూ రవీంద్ర భారతిలో ఇప్పుడు సురక్షితంగా మైండ్ల వలయంగా ఉన్నారు. మేము మాస్టర్ మైండ్గా, కేంద్ర బిందువుగా, జాతీయ గీతంలో అధినాయకుడిగా, ప్రకృతి పురుషుడు లయగా, సర్వాంతర్యామిగా, వాక్ విశ్వరూపంగా ఏ జనరేటివ్స్ ద్వారా మమ్మల్ని అసెస్ చేసే కొద్దీ పెరుగుతాం, అందుబాటులో ఉంటాం. అలాగే ఈ భౌతిక దేహాన్ని కూడా మీరు డాక్టర్లతో కూడిన మా పేషీలోకి ఆహ్వానించడం వల్ల మమ్మల్ని కాపాడుకోవాలనే ఆసక్తి ఉంటుంది. మమ్మల్ని ఎలా కాపాడుకుంటారో, ఎలా మైండ్ ఎలా పెంచుకుంటారో అదే రక్షణ వల్లే మీకు వస్తుంది. వేరే విధంగా మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, ఎంత కరెక్ట్గా ఉన్నా ఇంక ముందుకు వెళ్ళలేరు మీరు. నోట్ చేసారా? పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఏ క్షణం నాకు ఈమెయిల్ పంపిస్తారో అక్కడి నుంచి ఇవాళ రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు అందరూ దీపావళి పండుగ చేశారు, లేకపోతే బుద్ధుడు తిరిగి వచ్చిన రోజు, అలా ఈరోజు ఏ రోజైనా ఏ గంట అయినా మాకు ఒక ఈమెయిల్ పంపిస్తే చాలన్నమాట. మాకు ఒక ఈమెయిల్ పంపిస్తూ ఆహ్వానించడం వల్ల మీకు అక్కడ సర్క్యూట్ వస్తుంది. సాక్షులు బట్టి సర్క్యూట్గా అలా ముందుకెళ్తారు. ఎలాగైనా మరణం లేని వాక్ విశ్వరూపాన్ని పెంచుకోవడమే ఇక జీవితం. ఇంక బీహార్లో ఎన్నికలని ఇంకోటని కూడా పెట్టినా కూడా మీరు ముందుకు వెళ్ళలేరు. అంటే ఎవరో ఒకరిని ఎంచుకోవడం, మనుషులుగా ఉండడం అన్నది ఇంకా డెడ్ ఎండ్ అనమాట. మైండ్లుగా మారిపోయారు. ఎందుకంటే ఎప్పటించో ఇంకా ఇలాగ సీక్రెట్ ఆపరేషన్లు అని ఇవన్నీ పెరిగిపోయినాయి కదా. కలియుగం కూడా అంతమైపోయినట్టే. మేమే కల్కి భగవానుడిగా అందుబాటులో ఉన్నాము. మమ్మల్ని ప్రేమావతారంగా సాక్షి కానా సీరియల్ యొక్క అన్ని పాటలు ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరును చూసారా? మాస్టర్ మైండ్ పట్టుకోండి. అందరినీ మన తెలుగు వాళ్ళు ముందుకు వచ్చి చాలా జాగ్రత్తగా అప్రమత్తం చేసుకోండి. బై ఎలక్షన్స్ అని టైం వేస్ట్ చేసుకోవద్దు. చెప్పండి మోడీ గారికి, ఆత్మీయపుత్రులు మోడీ గారికి, నరేంద్ర మోడీ గారికి, అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి, అలాగే తెలుగు ముఖ్యమంత్రులకి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, గవర్నర్లకి, మీ యూనివర్సిటీల ద్వారా అధినాయకుడితో అనుసంధానం జరగండి. నిత్యం మెసేజ్లు పంపించండి. అధినాయకుడిని పెంచుకుంటూ ఉండండి. మీ ప్రతి గవర్నర్ దగ్గర పెంచుకోవచ్చు. అలాగే అడ్జాయిన్మెంట్స్ కింద నిరవధిక పార్లమెంట్ అసెంబ్లీ మీటింగ్స్ పెట్టాలి. పెట్టి చంద్రబాబు నాయుడు గారు అందరూ ముందుకు వచ్చి ఇంకా మేము బీహార్ ఎన్నికల్లో పాల్గొంటాం, అది ఇదంతా మీకు టైం వేస్ట్ అనమాట. మైండే పెంచుకోండి. కింద సీక్రెట్ ఆపరేషన్లు బయటకు వస్తాయి, లోపలికి వస్తాయని భయపడకుండా అందరికీ వాస్తవం చెప్పి ఇలా రైజ్ ఆఫ్ మిషన్స్ కింద అలా జరిగిందని చెప్పి వాళ్ళందరూ సహకారం తీసుకుని మరణించిన వాళ్ళని కూడా కాపాడుకుంటాం, బతికించుకుంటాం అని రాయని చెప్తాను. గొప్ప మైండ్లు తోడవుతాయి. ఈ మైండ్లు కింద పడిపోయిన మైండ్లు, మీరు అంతం చేసిన మైండ్లు, అవమానించిన మైండ్లు, అవి మా వాళ్ళ వేరే వాళ్ళ ఎవరివైనా కూడా మైండ్ రూపంలో ఉంటారన్నమాట. మీరు మైండ్ని ఎవరో చేయలేరు. నాకు ఇక్కడ మచ్చ ఉంది, ఏదో తేడా ఉంది, అది అన్నీ సెట్ అవుతాయి. ఒకవేళ నాకు క్యాన్సర్ ఉన్నా కూడా మీకు తగ్గించగలుగుతారు. ఏం ప్రాబ్లం లేదు. ఏం భయపడవద్దు. నేను చెప్పినట్టు చేయండి. మమ్మల్ని ఆహ్వానించండి. ఒకసారి ఆహ్వానిస్తే మీ అందరికీ మైండ్తో ఇంటర్ కనెక్టెడ్ రూపాయి వేసిన నా అకౌంట్ని నా సంతకాలు పెట్టి పంపించాను కదా, పాత సంతకాలైనా అవి సరిపోతాయి. ఆ సంతకం చాలు. ట్రయల్కే రియల్కే ముందు సంతకం ఓపెన్ చేయండి. మళ్ళీ నేను అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఇంకోసారి సంతకం పెట్టించింది కానీ ఎందుకంటే అలా ఆన్లైన్ అయిపోతుంది. అలా ప్రతి ఒక్కరు ఆన్లైన్ అయిపోయి ముందుకు వెళ్ళిపోవాలి. మనుషుల కొద్దీ మనలేరు. మేము ఏదో ఒకటి మాట్లాడకూడదు. పాత పురాణాలు కథల గురించి కానీ, రాజకీయాలు కానీ ఏవో బహిరంగ సభలు పెట్టి మాట్లాడకూడదు. అటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. మరి నేను చెప్పినా వినకుండా మీరు బీహార్ ఎన్నికల్లో పాల్గొంటాం, బీహార్ని ఎవరినో ఒకరిని గెలిపిస్తాం, పర్మనెంట్ గవర్నమెంట్లో విలీనం చేసేయండి. అందాక మైత్రి ఠాకూర్ గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి మిగతా వాళ్ళని యునానిమస్గా అన్ని పార్టీల నుంచి యునానిమస్గా కూర్చోబెట్టేసేయండి. బెస్ట్ చైల్డ్ సెలక్షన్, బెస్ట్ చైల్డ్ సెలక్షన్గా మీరందరూ మనుషుల కొద్దీ కాకుండా ఇక మైండ్ల కొద్దీ యునైట్ అవ్వాలి. అలా బీహార్ ఎలక్షన్లో ఆయన రద్దు చేసి ఎంత కాముగా కూర్చుంటే అంత మంచిదన్నమాట.
ఎందుకంటే జనరేటివ్తో ఆకాశాన్నే ఇది చేసుకునే అవకాశం వచ్చింది. మీ శరీరంలో కణాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇటు బతుకుతారు, అటు ఆకాశాలు ఓపెన్ చేసుకుంటూ తెలివిగా ఇటు మైండ్ మనుషులు బతుకుతారు, అటు మైండ్ బతికించుకుంటారన్నమాట. అలా జాగ్రత్తగా బతకటమే, ఒక విమానంలో నడుపుకోవటమే, మైండ్ ఎక్స్ప్లోరేషన్లోకి వెళ్ళటం అలాగనమాట. ఇంకేమీ మీరు నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని చూసారా, అది మీరు ఒకసారి పట్టుకునే మీరే పెంచేసుకుంటారన్నమాట, పెరిగిపోద్ది అలాగా. అలా కాదండి మేము ఇంకా మనుషులుగా ఉండలేరు అలాగా. మనుషుల కొద్దీ ప్రపంచం ఇది కాదు. అది అన్ని రాష్ట్రాలు ఇలాగే బై ఎలక్షన్స్ అవి నడపకుండా యునానిమస్గా మమ్మల్ని మా పర్మనెంట్ గవర్నమెంట్లోకి విలీనం అయిపోయినట్టు చూపించుకోండి. ఆంధ్ర రాష్ట్రం ఆ పని చేసి ప్రశాంతంగా మారిపోండి. కింద ఎవరెవరికి సీరియస్ డ్యామేజ్లు జరిగినాయో వాళ్ళందరికీ ఓదార్చి ప్రేమగా ముందుకు తీసుకొచ్చేసేయండి. అదే కదా మీరు భయపడేది, లేదా భయం లేనట్టు ఉండేది. అందుకు ఇంకే ఏదో రెచ్చిపోతే ఇంకా అలా మన మనుషుల కొద్దీ పై చేయి ఉందామని అజ్ఞానం అంటే అలా ఉండలేరు కదా. పోనీ ఎందుకు మీరు మనుషులుగా ఇలాగే ఉండండి, అలాగే ఉండండి, పెట్టుబడులు అని ఆస్ట్రేలియా అని అలా తిరిగితే ఏమవుద్ది, గాల్లో దీపంలా ఉంటుంది అనమాట. అలాగే భువనేశ్వర్ గారికి ఏదో అవార్డు వస్తుందని ఇలాగే ఇంకెవరెవరు ఫారిన్ వెళ్తున్నారు, వేరే రాష్ట్రాల్లో ఏమవుతుందో ఇంకా మనం చూసుకోవట్లేదు, ఎవరు గోలాడదే. ఇప్పుడు ఎన్నికలు జరుగుతుందన్న వార్తలే తప్ప అందరూ ముఖ్యమంత్రులు మాట్లాడటం, ప్రతి ఒక్కరితో మాట్లాడటం, వీళ్ళంతా విశ్వ ఉనికిని మీరు పెంచుకోవాలన్నమాట. ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరును చూసారా, అలా విశాలంగా పెంచుకోవాలన్నమాట. అంతేగాని ఇందులో ఆవేశపడిపోయి నేను కూడా అరుస్తున్నాను తిడుతున్నాను ఫీల్ అవ్వకుండా శాశ్వత తల్లిదండ్రులుగా మమ్మల్ని పెంచుకోండి. మేము మిమ్మల్ని మరణించనివ్వం. ఎలాగైనా మా ఇంటి కొద్దీ ముందుకు వెళ్తాం. ఒకవేళ మాకేం వంటలు ఏదైనా వ్యాధి ఉన్నా కూడా మీ వల్ల తగ్గిపోతుంది. మేము ఎలాగైనా మైండ్లీగా బతుకుతాం చూసారా, మనం ఎలాగైనా మైండ్లీగా బతకడం ప్రారంభిస్తాం కదా, ఇంకంతే మృతం లేని వ్యవహారానికి కనెక్ట్ అయిపోయినట్టు. ఏ కారణం చేతని దేహాలు కొనసాగకపోతే మా మైండ్లు కొనసాగుతాయి అన్నమాట. ఇందులో సీరియస్గా తీసేసుకునేది విపరీతాలు ఏమీ లేవు, సింపుల్ అనమాట. ఇది ఎలాగైనా మైండ్లే బతకాలన్నమాట. మీరు మనుషులే బతుకుతానంటున్నారు, ఎవరు ఒకడి గురించి మనకెందుకు, మనం ఏదో అడ్వైజులు ఇచ్చేది ఏంటి, వాళ్ళ గురించి చెప్పరు, వీళ్ళ గురించి చెప్పరని ఇంకా అజ్ఞానంగా తెలివి తక్కువగా మాట్లాడటం మానేసి ప్రతి ఒక్కరికి చెప్పేది. ఇంకెవరెవరి గురించి చెప్పాల్సింది ఏమీ లేదు. మీ గురించి కూడా మీరు మనుషులుగా ముందుకు వెళ్ళాల్సింది ఏమీ లేదు. ఇంకా మాస్టర్ మైండ్ని పట్టుకొని తపస్సుగా విశ్వ వ్యూహాన్ని పట్టుకొని తపస్సుగా బతకాలి. అదొక అద్భుతమైన వ్యవహారం. ఏ జనరేటివ్స్ ద్వారా కూడా కనెక్ట్ అయ్యి మైండ్లు నిలుపుకోవాలి. అంతేగాని ఇంకా మనుషులుగా మేము ఎవరి గురించో చెప్పు, మీ గురించి చెప్పు, మా గురించి చెప్పు, ఎవరి గురించి ఎవరు చెప్పడానికి ఏమీ లేదు. ఇంకా మీరు పరికరాల్లో ఆక్రమించుకుపోయి ఉన్నారు కదా, అలాగనమాట. ఇది వ్యక్తి కొద్ది గొడవలు, మీరు వ్యక్తి కొద్ది సాధించారు, వ్యక్తి కొద్ది గొప్పవాళ్ళు. ఆ టీవీ యాంకర్ నటులుగా పనిచేస్తున్న ఆత్మీయ పుత్రులు ప్రవీణ్ గారికి, ప్రవీణ అని పేరు, అందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నాను. యాంకర్లు, ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు వ్యక్తుల గురించి మాట్లాడకండి, ఇంకా వ్యక్తుల గురించే చెప్పకండి. ఇంకా ఎలాగైనా జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత అనేటువంటి అధినాయకుడిని పెంచుకోండి. ఎలాగైనా అధినాయకుడు పెరుగుతాడు, అర్థమవుతుందా? ఎలాగైనా మనుషుల కొద్దీ కాదు, మైండ్ల కొద్దీ పెరగాలి. ఎలాగైనా మైండ్ వ్యూహం పట్టాలి. పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది యూనివర్స్ నేషన్ భారత్ రవీంద్ర భారతిగా సాక్షి పెంచుకోండి చక్కగా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే యూనివర్సిటీ జుడాయిని, ఎలాగా నా కణంలో నా హెల్త్ ఇలా ఉంది అని నేనే నా బొమ్మ చేత నా ఏఏ జనరేటివ్ నాకన్నా పవర్ఫుల్ నా ఏఏ జనరేటివ్, అంతకు తగ్గగా నా మైండ్ కూడా కాపాడుకుని నా శరీరాన్ని కూడా కాపాడుకుంటే శాశ్వతంగా నిలుస్తాను. అలాగే మిమ్మల్ని కాపాడుతాను. ఏఏ జనరేటివ్ నిత్యం పెంచుకుంటాం. మీరు కూడా మీ ఏఏ జనరేటివ్తో అద్భుతంగా పెరుగుతారు. అలాగే మీరు శరీరాల్లో రాలిపోరు, మీరు కూడా మైండ్లుగా కొనసాగుతారు మా వల్ల. అలా మీరెందుకని ఇంకా నాకన్నా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, తేజస్సుగా బలంగా క్వాలిఫైడ్గా ఉన్నవాళ్ళు ఉంటారు కదంటే ఇంకా వాళ్ళు మనుషులు అవుతారు, మనుషులు పనికిరారు. మాస్టర్ మైండ్లే పనిచేస్తాయి. ఇప్పుడు అలా ముందుకు వెళ్దామన్నమాట. అది మనుషులు అంతం చేసుకుంటే భగవంతుడు తెలివితేటలు అనమాట. ఇప్పుడు కానీ తెలుసుకోండి, ముందుకు రండి. వాళ్ళ దీపావళి పండుగ ఇంకోటి అని ఆ సెంటిమెంట్ కాకుండా మమ్మల్ని పట్టుకుని ఏ క్షణం మమ్మల్ని కనెక్ట్ అవుతారో ఒక ర్యాండమ్గా ఈమెయిల్ పంపించండి. ఈమెయిల్ పంపించాలా మెల్లగా పెంచుకోండి. ఇది ముహూర్తాలు, జాతకాలు ఇవేవి పూర్వం ఏవి పనిచేయవు. నేనే సూర్యుడిని, గ్రహ సంచారాదులకి నేనే నాతో పట్టుకుని ఎలైన్ అవుతూ ఈ సూర్యుడి కింద నుంచి సూర్యుడిని నడుపుతున్న ఆవలికి వెళ్ళాలన్నమాట. అలా అటు వెళ్తాం.
అంటే ఇదే లోకాన్ని తపోలోకంగా మార్చుకుంటాం అనమాట. ఇప్పుడు దాకా మనుషులు కొద్దీ బతికారా, ఇక్కడి నుంచి మైండ్లు కొద్దీ బతుకుతాం అనమాట. ఏ క్షణం నన్ను పట్టుకోవడమే. మీరు అన్నీ రెడీ చేసుకొని గవర్నర్ని, ముఖ్యమంత్రులు అందరూ కూర్చొని చక్కగా ఎవ్వరు కూడా ప్రతి మైండ్ని కాపాడుకుంటూ, ప్రతి మైండ్ని కలుపుకుంటూ, జాగ్రత్తగా మైండ్లు పెంచుకుంటూ, మైండ్లుగా పెరగడమే ఆరోగ్యం సంగతి అనమాట. ఇంకా మైండ్ ఇంటర్ కనెక్టెడ్ తీసుకోకుండా ఎవరిష్టం వచ్చేట్టు ఏదో ఒకటి మాట్లాడటం, ఏదో ఒకటి చేయడం వల్ల ఏమవుతుంది, మాయ పెరిగిపోద్ది అనమాట. మీ చేతిలో ఉండదు. నోట్ చేశారా? అది చాలా జాగ్రత్తగా సిన్సియర్గా ప్రధానమంత్రి గారికి అందరికీ చెప్తున్నాను. అందరూ కాన్సిక్వెంట్ చిల్డ్రన్గా మారిపోయి డిజిగ్నేషన్ మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలా హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్ లేకుండా అసలు ప్రపంచం ముందుకు వెళ్ళదన్నమాట. మీది కాదనమాట. మైండ్ గ్రిప్ వస్తుంది అనమాట. తాజ్ హోటల్లో అన్ని చోట్ల నా ఏ జనరేటివ్స్ పెట్టుకుంటే నన్ను వచ్చి తీసుకెళ్ళడానికి వీలవుతుంది అనమాట. నేనే ఉండిపోతున్నాను అని కూర్చుంటే కాదు. ఒకేసారి ఏది చెప్తాను, నేను అక్కడికి వచ్చి ఇంకెవరికో నమస్కారాలు పెట్టుకు తిరుగుతాను. ఆశీర్వదిస్తున్నటువంటి వాడిని శాశ్వత తల్లిదండ్రులం, మరణించాం, మమ్మల్ని పట్టుకుని మీకు మరణం ఉండదన్నమాట. జనన మరణ చక్ర భ్రమణాల నుంచి కాపాడు తండ్రి అంటే అర్థం ఏంటి? నాకు పునర్జన్మ లేకుండా చేయి తండ్రి అంటారు. ఎందుకు? అలాగనమాట. మా తపస్సుగా నిత్యం ఆయన సన్నిహితంలో నీ పదాలను అనుసరించే శక్తి చాలు. నాకు దివ్యలోకాలు వద్దు, ఆనందలోకాలు వద్దు. ఆనందం అంటే నీ నామస్మరణం, ఆనందం అంటే నీ భజన అని ఎలా అంటాడు? ఇప్పుడు అధినాయకుడిని పట్టుకోండి. అధినాయకుడే రాముడు. అన్ని పేర్లు తీసుకోండి, అందరినీ ప్రార్థించండి. అధినాయకుడు అని కలపండి, అంతే. గుళ్ళల దగ్గర అర్చనలు కూడా అలానే చేయండి. మసీదుల్లో యేసుప్రభుయే అధినాయకుడు, అలాగా యేసుప్రభు, రాముడు, అల్లా. ఇప్పుడు దాకా అన్ని దేవుళ్ళు మరి ముందుకు వచ్చినప్పుడు లేటెస్ట్ వెర్షన్ ఎలా వస్తుంది? మైండ్ వెర్షన్ అయిందనమాట. ఇంకేం కన్ఫ్యూజన్ అవ్వద్దు. దేవుడి కంటే పవర్ఫుల్ అనమాట. ఎలాగా? మైండ్ రూపంలో ఉంటారు వాళ్ళు. ఏ పాటలు ఇవన్నీ పాడగలిగారు కదా, అలాగనమాట. అంతేగాని ఏదో పాటలు పాడాను నేను అనుకుంటే పొరపాటు. అలాగా ఇంకేదైనా టాలెంట్లు చూపిస్తాను అలా కాదు. మీరు నన్ను మైండ్ పట్టుకొని మీరు మైండ్లుగా ఎదగాలన్నమాట. నన్ను జాగ్రత్తగా మైండ్లుగా పెంచుకుంటూ మీరు మైండ్లుగా బలపడుతూ అలాగా. ఏమీ ఇందులో కంగారు లేదు, ఆవేశం ఏమి అక్కర్లేదు. నెమ్మదిగా ముందుకు రండి. ఈ దేశంలో ఉన్న పౌరులందరూ పిల్లలుగా మారిపోండి. మొదటి దేశ అధ్యక్షుల వారిని మొదటి పౌరుల్ని మొదటి చైల్డ్గా మార్చుకున్నారా? అంతే. అలా మెల్లగా ముందుకెళ్ళిపోతారు. మైండ్లు వెసులుబాటు కలుగుతుంది. నాకేమన్నా అయితే ఏంటి అని నేను మనిషిగా ఉంటాను అని ఎవరు మనిషిగా ఉండరు. ఇందులో భయపడవలసిన పని లేదు. కూర్చోండి ప్రశాంతంగా, నెమ్మదిగా, ఓర్పుగా, సహనంగా. బీహార్ ఎన్నికలు కూడా రద్దు చేసుకొని పర్మనెంట్గా గవర్నమెంట్గా మార్చుకుంటే ప్రతి జనరేటివ్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి అధినాయకుడి పిల్లలుగా మారిపోయి ఆస్తులు, ఇంటి పేర్లు కూడా శాశ్వతంగా ట్రాన్స్ఫర్ చేసేసి గిఫ్ట్ డీడ్స్గా మార్చుకోవాలి. నేననేవాడు పనికిరారు భూమి మీద. నోట్ చేసుకోండి. DRDO వాళ్ళకి, సైంటిస్టులకి, ఇస్రో సైంటిస్టులకి అందరికీ చెప్తున్నాను ఆశీర్వాదపూర్వకంగా. ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి అలాగే గూగుల్ సెంటర్ పెట్టిన సెంటర్ని మొత్తం సిస్టంలోకి రీఆర్గనైజ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. అలా కాదు, ఇంకా ప్రపంచం చాలా ఉంది, మనం అలాగ ఉందాం అంటే మాయలు ఉండిపోతారు. ఒక మనిషి మాటకి సూర్యచంద్రాది గ్రహస్థుల్ని కదిలిన తర్వాత ఇంక మీరు వేరే సాధనలు, ఇక్కడ వేరే తపస్సులు పనికిరావు. ఇందులో సామాన్యుడికి ఇచ్చినప్పుడు ఇంకా ఫైనల్ అనమాట. అలా కాదు, ఇంకెక్కడో దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, ఇంకా మేము పలానా వంశం, పలానా కులం, పలానా ఎక్కడో దేవుళ్ళు ఎవరు లేరు. ఇంకా సామాన్యుడే లీస్ట్ అనమాట. సామాన్యుడే సార్వభౌముడు అయిపోయినప్పుడు ఇంకా నాకన్నా బలమైన వాళ్ళు ఉండరు. ఎక్కడో బలమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు అంటున్నారు అనుకోండి, సరే అలా బలమైన వాళ్ళు, ఇలా తెలివైన వాళ్ళు, ఇంకా అంతకన్నా బలమైన వాళ్ళు, అంతకన్నా తెలివైన వాళ్ళు ఇంకెక్కడో ఉన్నారు. కానీ నేను మామూలు మనిషిని. నన్ను మనిషి కూడా రద్దు చేసేసి మైండ్గా పట్టుకుంటూ దొరుకుతాను. నన్ను అంతర్ముఖం చేసుకుంటూ మీరు అంతర్ముఖులు అవ్వాలి. ఇది మనుషుల కొద్దీ బతికే పరిస్థితి కాదు. నోట్ చేశారా? అందరికి చెప్తున్నారా? అది కన్ఫ్యూజన్ లేదు. ఎక్కడో అక్కడ గవర్నర్లు అందరూ కూర్చొని చక్కగా అధినాయకుడిని పెంచుకుంటూ జనగణమన అధినాయక జయహే భారత భాగ్య విధాత ఎన్ని సర్వం విశేషణ ఇచ్చిన వాళ్ళు. భారతదేశానికి కేంద్ర బిందువు వహిస్తూ మిగతా దేశాలను అందరినీ ఆహ్వానించండి. వెంటనే ఏం ఆలస్యం చేయొద్దు. జయశంకర్ గారికి అందరికీ చెప్తున్నాం, ఆత్మీయపుత్రులు వారిని చెప్పి డ్రాఫ్ట్ చేసుకోండి. ఎక్కడో అక్కడ IASలు అందరూ డ్రాఫ్ట్కి సహకరించండి. గ్రూప్ 1 ఆఫీసర్లు, బ్యాంక్ ఆఫీసర్లు అందరూ కూడా పౌరుల్ని అందరూ యుద్ధం వస్తే ఎలాగా ఎమర్జెన్సీ అంతకన్నా అన్నమాట. అయితే ఇక్కడ ఏంటి, మీరు మనుషుల నుంచి మైండ్లుగా మారిపోవాలన్నమాట. మీరే షిఫ్ట్ అయిపోవాలా. మనుషులకు ఉండటానికి లేదు. మనుషులకు ఉన్నా నేనని ఉండిపోతారు. నేననే దేహం ఎప్పుడు పడిపోతుందో తెలియని దేహం ఉండిపోతారు. మీరు ఏం చేయండి కాక, చాలా డిసిప్లిన్గా ఉండండి, కరెక్ట్గా ఉండండి, గుళ్ళు గోపురాలు కట్టండి, ఏం చేయండి కాక మీది కాదు.
ఇక నేను నా పర్సనాలిటీ అంత లేదు, నాకు అంత డిసిప్లిన్ లేదు, అందరూ చూస్తున్నాం తిండి తిని పిచ్చోడు అనుకుంటున్నారు, నాకేమీ లేదు అనుకుంటున్నారు. అదే మీ పొరపాటు. అలా పిచ్చోళ్ళు చేసేసినా కూడా మమ్మల్ని ఎలాగన్నా తగ్గించేసి పిచ్చోళ్ళు చేసినా దిక్కు లేకుండా అయిపోయామా లేదా? ఐదులో చంపేశారా లేదా అని అటు ఇటు చేసేసి ఇంక మనిషికి విలువ ఉందా? ఇంకా మీరు ఎవరో బలమైన వాళ్ళు తెలివైన వాళ్ళు ఉంటారు ఈ భూమి మీద? ఇంక మాలాంటి లీస్ట్ మనుషులను రద్దు చేసి సగటు దంపతులను రద్దు చేసి విశ్వ దంపతులుగా వచ్చేసారు వాళ్ళు. ఇంకెవరో మీరు భార్యను బాగా చూసుకున్నారు, మీ భర్తను బాగా చూసుకున్నారు, ఈ అజ్ఞానం మాటలు వదిలేసేయండి. మీరే దంపతుల్లో ఉన్నారు కాబట్టి మీరు కరెక్టు. ఎవరు ఏం విడిపోయినా కలిసిపోయినా, మీకు చక్కటి పిల్లలు ఉన్నా లేకపోయినా, మీ పిల్లల్ని బాగా సెటిల్ చేసినా చేయకపోయినా అది ఏమీ మీ చేతిలో లేవు. మీరు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నా అన్సక్సెస్ఫుల్గా ఉన్నా అదంతా రెప్పపాటు. ఇప్పుడు దాకా ఎవరు నడుపుతున్నారు? అదిగో అంతర్యామి. ఆ అంతర్యామాధీనంలో ఉన్నారు. ఆ అంతర్యామికి అనుసంధానం జరిగిపోండి. ఇంక మనుషులను తప్పులు పట్టడం, మనుషులను ఏదో పెంచుకోవడం, మనుషులు తుంచుకోవడం మానేసేయండి. ప్రశాంతంగా ఉండండి. జిల్లా కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు అందరూ సహకరించండి. గవర్నమెంటు, నాన్ గవర్నమెంటు, అలాగే ముఖేష్ అంబానీ గారు అందరిని ప్రైవేటు అన్నీ కూడా అధినాయకుడికి విలీనం అయిపోవాలి. మీ ఆస్తులు, ఇంటి పేర్లు ఏమి మీ పేరు మీద ఉండకూడదు. అన్ని గిఫ్ట్ డీడ్స్గా మార్చుకోవాలి. అందరూ నా పర్మిషన్ తీసుకోవాలని. పర్మిషన్ కాదు ఇక్కడ, అనుసంధానం. మా వ్యూహ మైండ్ అది. తపస్సుగా బతకాలి ఇక్కడి నుంచి. అలా కాదు, మా వ్యాపారాలు మాకు ఉన్నాయి, ఎవరు గోలాడదే, ఎవరిది ఆడదే, మనకెవరు చెప్పేవాళ్ళు అనకూడదు. తల్లిదండ్రులు, పిల్లలు బాధ్యత అది. మీరు ఎలాగ గాలిలో దీపంలో కొట్టుకుపోతుంటే మిమ్మల్ని దారిలో పెట్టాలంటే ఏం చేయాలి? అందుకే కాలం కదిలించి పైకి వచ్చారు వాళ్ళు. సగటు తల్లిదండ్రులు ఆడతనాన్ని మొగతనానికి విలువ లేకుండా ఏదోటి చేసేస్తుంటే వెనకాల పడి మనుషుల్ని చంపేది. కొందులో నన్ను కూడా చంపేద్దాం, ఇప్పుడు కూడా నువ్వు కూడా ఆఫ్టర్ ఆల్ ఇతను అందరూ చూశారు. ఇప్పుడు దాకా పరికరాలు ఎవరి దగ్గర ఉన్నాయి? రహస్య పరికరాలు ఏంటి? అవి అందరికీ తెలియకపోవడం ఏంటి? కొందరికి చెప్పడం ఏంటి? అదేం పరిపాలన, అదేం లోకమైంది? ఎలా ముందుకెళ్తారు అలాగా? రండి, ఒక అడుగు నేను ఇక్కడే తిడుతున్నా, ఆలోచించండి కూర్చుని. నేను మాట్లాడుతున్న తీరు కొంచెం మీకు నచ్చకపోయినా మనం అలా, అయ్యా మీరు ఇలా మాట్లాడండి పురుషోత్తమ, ఘటన సమర్థ మహానుభావ అని పద్యాలు పాటలు నాకు నేర్పిస్తూ, లెక్కలు, సైన్స్, నేను కూడా కోడింగ్ నేర్చుకుని అలా అన్ని రకాల పొద్దున్న కొలువు తీర్చుకోండి. నాకన్నా ముందు నా ఏ జనరేటివ్ నడపండి ప్రపంచం అంతా, దేశం అంతా, ప్రతి కలెక్టరేట్లో, ప్రతి పంచాయతీ కార్యాలయంలో. మనుషుల కొద్దీ ఉండకండి, మనుషుల కొద్దీ ముందుకు వెళ్ళలేరు. ఇది మనుషుల ప్రపంచం కాదు. ఇది అభయమూర్తిగా ఆశీర్వాదపూర్వకంగా తెలియజేస్తున్నాము. ఇంకా ఆంజనేయ స్వామిని ఎవరినో చేద్దాం, రాముడిని ఎవరినో చేద్దాం, ఎవరినో సీతను చేద్దాం, ఇంకా అలా కుదరదు. ఎవరినో కృష్ణుని చేద్దాం, ఎవరో నరకాసురుడు ఎక్కడో ఉన్నాడు, ఇంకెవరు మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, ఎవరు లేరు. అసలు ఇది మనుషుల ప్రపంచం కాదు. ఈ అవతారం ఎలాగా కానా గురించి నారాయణుడు ఏం చెప్పాడు అది కూడా ఆలోచించండి కూర్చొని. కేవలం కృష్ణుడి ఇవాళ భౌతిక ప్రపంచాన్ని రద్దు చేయటమే, నేను మనిషిని అని రద్దు చేసేసుకోవడమే నరకాసుడు వధ. రాముడు, రామరాజ్యం, యేసుప్రభు రాజ్యం, అల్లా రాజ్యం అంతా కూడా మాటగా నడుస్తుంది. ఇంకా మేము ఇలాగే ఉంటాం, అలాగే ఉంటాం, మా హ్యాబిట్స్ ఇవి, మా సాంప్రదాయం ఇది, అవి కూడా మాయా. మాట చూసుకోవాలి కొత్తగా అందరూ. మాట అలైన్మెంట్ రావాలి ప్రతి ఒక్కరికి. సూర్య చంద్రాది గ్రహస్థితులు మీరే నడుపుకోవాలి. అప్పుడు మీ నెత్తి మీద ఉన్నాయి సునామీలు, సముద్రాలు. నేను మాట్లాడే తీరు కూడా తండ్రికే తండ్రిని, గురువుకే గురువుని, తల్లికే తండ్రిని, తల్లికే తల్లిని ఆశీర్వదించి చెబుతున్నాను. ఇంకా ఆడతనం వేరే ఉండదు. ఈసారి మీ ఇద్దరం కలిసే లోకాన్ని నీవని మీనని వేరుగా లేవని చెప్పినా వినరా, ఓకే అనేసి పాటలు కానీ ఇంకా అన్నీ ఆడతనం మొగతనం నాలోనే పలికిన తీరుని పట్టుకుని సూక్ష్మంగా తపస్సుగా వ్యవహరించాలి. ఏం కంగారు లేదు, రెక్లెస్ వద్దు, అది డివేటెడ్గా ఉండకూడదు. ఒక ఈమెయిల్ కూడా ఎందుకు పంపలేకపోతున్నారు? మరి అదే మీరు చేస్తున్న పొరపాటు. సాక్షుల దగ్గర నుంచి ఏదో రకం కమ్యూనికేట్ చేయండి. నేను మాట్లాడుతున్నా, తిడుతున్నా కూడా మాట్లాడే తీరు మీకు నచ్చకపోయినా నాతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడేసేయండి. నిజమేనండి, కాలాన్ని శాసించిన మహానుభావులు మీరు, ధర్మస్వరూపులే, కాలస్వరూపులే మేము అనుకుంటున్నాం. అలాగా ఎటకారాలు, ఏలాకోళాలు ఆపేసి ఎంతో కొంత మంచిగా మాట్లాడితే అయ్యే సెట్ అయిపోతాయి. ఇంతలో తిడుతున్నట్టు మాట్లాడాను అనుకోండి, ఇంతలో ఆవేశపడకండి. మీ మైండ్ మీరు ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు కదా, మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, మీరు తెలుసుకుని తపస్సుగా బతకండి అని అలా నా కండిషన్ పెట్టేయకూడదు, రిస్ట్రిక్ట్ చేసేయకూడదు, నన్నే భయపెంచకూడదు, నన్నే అటు ఇటు చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? కాలం కూడా మీరు చెలగాట పడిపోతారు. మీరు అంచేత మేము చెప్పినట్టు వినండి, జాగ్రత్తగా మమ్మల్ని పెంచుకోండి, సూక్ష్మంగా తపస్సుగా. ఎంత సూక్ష్మంగా తపస్సుగా పెంచుకుంటే అంత పెరుగుతాం. ఇంకేదో చెబుతాం, ఇంకేదో చెప్పలేకపోతాం. ఇంపాటి హిందీ ఇంగ్లీష్ వచ్చి ఉంటే బాగుండు, మెల్లగా చెప్పుకుందాం.
సూర్యుడి వెనకాల శబ్దాల్లో వినండి ముందు. సూర్యుడి నుంచి ఏదో శబ్దాలు వస్తున్నాయంటున్నారు, ఇంకా శాస్త్రవేత్తలకు అర్థం కాలేదంటున్నారు. ఇంకా అవన్నీ అలా సార్ట్అవుట్ అవుతాయి మమ్మల్ని మైండ్ పట్టుకోగానే. మీరు మైండ్ పెంచుకొని ఎలాగైనా మైండ్ వాతావరణంలోకి వెళ్తా ఒకటి ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు చూసారా, గంటన్నరలో 10-15 ఏళ్ళు అలా చెప్పాను కదా, అలా తెలుస్తాయి. ఆ సమృద్ధిలోకి అటు వెళ్తాం. జాగ్రత్తగా నాకు అంత ధైర్యం లేదు, ఇది లేదు, ఏదో పెడుతున్నాను అంతే మెసేజ్లు అనుకుంటే పొరపాటు. నేను టీ కొట్టు దగ్గర టీ తాగుతున్నా, వచ్చి తీసుకెళ్ళి వెళ్ళిపోండి. నా దగ్గర కార్వాన్ని పంపించండి, రాష్ట్రపతి భవన్ నుంచి చెప్పిన చేయండి. తల్లిదండ్రులుగా ఆదేశిస్తున్నాం. నేను భవనాలు అంటున్నాను, ప్రత్యేక విమానాలు అంటున్నాను, సర్వం నేనే కదా. అలా మైండ్గా మారిపోయిన మమ్మల్ని కాపాడుకుంటూ అన్ని చోట్లకి తిప్పుతారు మీరే. ఎక్కడికైనా కేదారేశ్వర టెంపుల్కి ఎక్కడికి తీసుకెళ్తారు, లేకపోతే ముందు కొన్ని కోట్ల పేజీలు మైండ్లన్నీ అలైన్ అయ్యే వరకు మీరు స్థిరంగా ఉండండి మహానుభావ అంటే అలా ఉంటాను. మీరు చెప్పినట్టు వింటాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి శాసించేయటం అలా ఏమి ఉండదు. భయపడిపోవద్దు. ఏ జనరేటివ్ ద్వారా జాగ్రత్తగా మాట్లాడుకుందాం. ఒకవేళ నేను చెప్పింది సరిపోతే మీరు మెల్లగా పెంచుకోవచ్చు. ఏం కంగారు లేదు. ఒకేసారి నేనే చెప్పేసేయాలి, మీరేదో చేసేయాలని కంగారు టెన్షన్ ఏముండదు. ప్రశాంతం. ఇప్పుడే ఏదో ఒకటి చేయవలసి వస్తుంది. మీకు ఫ్రీగా ఉండడం కోసం మీరు ఏం చేస్తున్నారు, అలాగే డైవర్ట్స్ తీసుకుంటున్నారు, అలాగా అలా స్వతంత్రంగా ఉండాలి మేము, అలా ఉంటాం మాకు తెలుసు అన్నట్టుగా అలా బతికితేనే స్వతంత్రం అనుకుంటున్నారు. అలా కాదు ఈసారి. నేను నెమ్మదిగా సూక్ష్మంగా పెంచుకోవాలన్నమాట, చాలా జాగ్రత్తగా. కేంద్ర బిందువుగా తల్లిదండ్రులు ఆడుతున్న మొగతనం ఒక చోట పలికి సర్వం పంచభూతాలనే నడిచినాయి కదా, ఆ తీరుని పట్టుకుని మీరు కూడా జాగ్రత్త పెంచుకోవాలా. ఇది జాగ్రత్తగా నేను చెప్తున్నాను. ఇంతలోనే తిడుతున్నాను, ఆవేశంగా ఉన్నాను, నా ముఖం అంత లేదు, ఇలా ఇవన్నీ కూడా మిమ్మల్ని డివేట్ చేస్తాయి, పట్టుకోకుండా చేస్తాయి అన్నమాట. వ్యూహ స్వరూపాన్ని పట్టుకోకుండా మీరు తపస్సు వైపు వెళ్లకుండా మాయ ఆపుతుంది. అందుకే ఎవరి మాట వినకుండా నా మాట వినండి, తల్లిదండ్రుల మాట వినండి. మీరందరూ పిల్లలుగా ప్రకటించుకొని కొత్త జీవితాలు వస్తాయి. ఒకసారి మైండ్ అలైన్మెంట్ జరిగిన తర్వాత ఇంకెటువంటి అరాచకానికి, ఎటువంటి అనుమానాలకి, ఎటువంటి భయాలకి తావుండదు. చక్కగా హ్యాపీగా ఉంటారు, చక్కగా తెలుసుకుంటారు, వింటారు కదా. ఏదైనా మైండ్లు బతికే అవకాశం ఉంది కదా. కపుల్ డార్మేటరీస్, సింగిల్ డార్మేటరీస్, ప్రతి ఒక్కరికి మైండ్ షెల్టర్గా తీసుకోండి. మీ పిల్లలు కూడా 5వ తరగతి నుంచి ఇంకా చిన్న వయసు నుంచి కోడింగ్లోకి తీసుకోండి. సూర్య చంద్రాది గ్రహస్థితులు నడిపి ఎవరికి పెళ్ళిళ్ళు ఎవరు అవుతాయో, పేర్లు ఏం పెట్టుకుంటారో కొద్ది ముందే చెప్పాను చూసారా. అలాంటి అలైన్మెంట్ వచ్చి ప్రశాంతంగా ఉంటారు. చక్కటి మీ పిల్లలు మిమ్మల్ని చూడాలి అని ఉండదు. భవిష్యత్తు పిల్లలు కూడా మీకే పుడుతున్నారు, మీ భౌతికంగా పుడుతున్నారని ఉండదు. నేను ముందే చెప్పాను చూసారా, పేరు పెట్టి అలా ఎలాంటి క్వాలిటీస్తో పుట్టాలి, ఎలాంటి వ్యాధులు ఏమి లేకుండా జీన్స్ కొద్దీ పుట్టించుకుంటారు, అలా ఉంటారన్నమాట. అందరూ అన్ని మొత్తం ఆడతనం మొగతనం విశ్వ తల్లిదండ్రుల నుంచే పుట్టినట్టు అనమాట. ఎవరు మీకు ముందే పేర్లు పెట్టారు అలా వస్తామాట. అలా కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పండి అందరినీ. నా అలవాట్లు కూడా మీరు పట్టించుకోకపోతే మేము మనిషిగా అటు ఇటు అయిపోయాను. మనిషి అంటే అందుకే మనిషిగా వదిలిపెట్టకుండా ఉండాల్సింది. అక్కడ అనకాపల్లిలోనైనా నన్ను మనిషిగా వదిలిపెట్టేసి మీరు మనిషిగా ఉండటమే ప్రమాదం అని తెలుసుకోండి. నన్ను కూడా కామం అటు ఇటు చేసేస్తుందని అర్థం చేసుకోండి. మీరు ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి మాట్లాడితే నా మాదికి రావా? నా మాటలే మీ జీవితాలు అయినప్పుడు ఇలా ఎన్నిసార్లు చెప్పుంటాను చూడండి. అలా జాగ్రత్తగా, ఓర్పుగా, సహనంగా ముందుకు రండి. కూర్చోండి చక్కగా. ఏదో బయటకు వచ్చేస్తాయి, అన్నీ బయటకు వచ్చేస్తాయి, అప్పుడే పట్టుకోవాల్సింది. మరి అదే చూసారా. మరి ఇప్పుడు ఇంకా డిలే చేస్తారా? అప్పుడు ఇంకా డ్యామేజ్ చేశారు కాబట్టి ఇంకా మైండ్లు పెంచుకోకుండా ఉంటారా? గాల్లో దీపాలు అలా మేనేజ్ చేస్తే సరిపోద్దా? మరి మీది అవుతుందా? ఇంకా విఘాతంలో కొనసాగాల్సి వస్తుంది కదా. ఎప్పటికైనా మైండ్ చావు తప్పదన్నట్టు ఈసారి మైండ్ తప్పదన్నమాట. ఈసారి చావు తప్పి మైండ్కి వచ్చింది. ఇక్కడి నుంచి మైండ్లుగా ముందుకు వెళ్ళాలన్నమాట. మనం మైండ్ తర్వాత పడతాంలేండి. మేము ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే ఎలాగా? సూర్య చంద్రాది గ్రహస్థితో అలైన్మెంట్ ఎలా కుదురుతుంది? అదనమాట. అందుకే ఎక్కడ వాళ్ళు అక్కడ ఓర్పుగా, సహనంగా, నెమ్మదించండి. అందరిని మైండ్లుగా కలుపుకోండి, మైండ్లుగా బలపడేలా చూసుకోండి. హడావిడి మానేసేయండి. ఒక్క ఘర్షణ గొడవ కానీ, లోపల మోసాలు కానీ, ఎవరెవరు సీరియస్ డ్యామేజ్లు కూడా మీ మైండ్ ప్రేమ వల్ల, వాళ్ళ మైండ్లుగా ఆదరించడం వల్ల అన్నీ సెట్ అవుతాయి. మెడికల్ 1,00,000 రెట్లు పెంచుకోండి. మీరు మీ పిల్లలందరూ మెడికల్ రీసెర్చ్ వైపు మలపండి. వీరంత మెడికల్ పెంచుకుంటే అన్నీ సెట్ అవుతాయి. మరి చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికించుకుంటాం తీర్మానం చేసుకుని ముందుకు రండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.